నమస్తే ఫ్రెండ్స్. 8 లక్షల మందిని మోసం చేసి కోట్ల రూపాయల ధనం మూటగట్టుకొని విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ కష్టపడిన వారికి సమాధానం చెప్పకుండా సరదాగా గడుపుతున్న స్పాట్ లోన్ యాజమాన్యం గురించి ప్రముఖ కంపెనీ ఎండి జ్యోతిబాబు గారు ఏమంటున్నారో విందాం. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. నేను సింహ సార్. మాట్లాడచ్చా సార్ ఇప్పుడు ఏమన్నా? సింహ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీరు యూట్యూబర్ కదా? అవును సార్. చెప్పండి చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు స్పాట్లో నడుస్తుందా లేదా అని. సార్ మేమైతే ఆపేసాం సార్. అంటే ఆపేయడానికి బలమైన కారణాలు ఉన్నాయి. అటు లోన్ ఏమో గ్రీన్ వ్యాలెట్లో అంటే ఫండ్ వ్యాలెట్లో వేస్తున్నారు. ఆఖరికి మన కష్టాజితం కూడా వ్యాలెట్లోకి రావట్లేదు, అదే ఫండ్ వ్యాలెట్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఒకటి ప్రాబ్లము. రెండోది ప్రజెంట్ క్యూఆర్ కోడ్ లేదు, దాన్ని ఏమంటారు విత్డ్రాల్ కూడా, ఇండియన్ ఐఎన్ఆర్ విత్డ్రాల్ కూడా లేదండి. మొత్తం ఆపేసినట్టు. అంటే యూఎస్డిటీలో జరుగుతుంది సార్, మనకేమో యూఎస్డిటీలో రాదు. యూఎస్డిటీలో రాదు చేయటం. అందు గురించి ఏదన్నా ఎలక్షన్ కోడ్ అకౌంట్స్ అది అన్నారు కదా గతంలో, ఒకవేళ అలాగే ఉన్న 5 తారీఖుల్లో ఓపెన్ అవుతాయనే ఒక ఆశ ఉంది. అయినప్పటికి కూడా కొద్దిగా చేద్దామని ఆగిపోయాం మొత్తం. సెంటర్ నా టీం అందరూ. అదే నా టీం కాదులేండి, మ్యాక్సిమం అన్ని టీంలు ఆగిపోయినాయి. అంటే మనం యూట్యూబ్లో పెడుతుండాలి, కొంతమంది వార్నింగ్ లాగా మాట్లాడుతుంటే మళ్ళీ అది ఎంతవరకు నిజమా కరెక్ట్ కాకపోతే మనకి ఇబ్బంది అవుతుందని తెలుసుకుంటాను సార్. లేదు లేదు, ఇప్పుడు ప్రజెంట్ సార్ కంపెనీలో అయితే ప్రాబ్లం ఉన్నమాట వాస్తవం. మిమ్మల్ని అనడానికి ఎవరు సరిపోతారు? ఇప్పుడు ఉన్న వాస్తవే కదా. ఇప్పుడు కంపెనీ ఫస్ట్ డిజైనింగ్ చేసిన విధానాన్ని మార్చింది. ఇప్పుడు లోన్కి మధ్యలో 2, 2, 3, 5, 5 అని పెట్టారు. అది కూడా తగ్గిస్తారేమో అని ఎదురు చూసాం కానీ ఏం తగ్గించలేదు. తర్వాత మధ్యలో క్యూఆర్ కోడ్ లేదు, ఇప్పుడు ఇది లేదు. ఫండ్ రప్పించుకోవాలంటే యూఎస్డిటీలో రప్పించుకోవాలి సహజం. యూఎస్డిటీ అంటే అది క్రిప్టో అందరికీ ఎక్కడ అవుతుంది సార్, అది అవ్వదు కదా సార్. నాకు ఎలా కొడతాను మీకు ఎండి గారు ఏమన్నా అసలు మీరు యూట్యూబ్లో ఈ సబ్జెక్ట్ అవి వస్తున్నాయి కదా మీ ఏ కాదు వేరే చోట్ల కూడా వస్తున్నాయి కదా. ఎండి గారు ఏమన్నా స్పందించారా? అసలు లేదు నేను చేద్దాం అనుకున్నాను, మీరు ఇలాగ రాయొద్దు అది ఇది అని ఏమన్నా రిక్వెస్ట్గా ఏమన్నా స్పందించారా? అసలు ఆ ఊసే లేదు సార్. ఆయన లేదు కానీ అప్లైనర్ నుంచే వస్తున్నది అనమాట. కాకపోతే ఏంటంటే ఎండి సారే స్పందిస్తే బాగుంటుందని. ఎండి గారే స్పందించారు. అప్పుడు మీరు సపోజ్ ప్రజల అభిప్రాయం మీరు చెప్పారనుకోండి సార్, అది కాదండి ఇది ఈ పరిస్థితిలో కొద్దిగా నేను ఇలా చేంజ్ చేశాను, మళ్ళీ ఇలా చేద్దాం అనుకున్నాను అని ఆయన కదా స్పందించాలి. అది లీడర్ స్పందించి ఏంటి ఉపయోగం? సాఫ్ట్వేర్ మార్పులు గిర్పులు చేయాల్సింది ఆయనే కదా సార్. చూస్తాను మీది, మిమ్మల్ని ఫాలో అవుతాం మేము. బాగుంటుంది మీది అనాలిసిస్ అంతా. కానండి ఇది చాలా ఫాస్ట్గా జరిగింది సార్, అసలు మామూలుగా జరగలే. అసలు స్పాట్ లోను అని అంటేనే చాలు. మార్చేశారు. నేను అక్కడికి ఒకసారి చెప్పాను, ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా చెప్పా. స్పాట్ లోను అంటే స్పాట్ లోనే ఉండేది ఫస్ట్ లో, మీకు ఐడియా ఉంటుంది ప్లాన్. అవును, స్పాట్ లోన్ ఉంది. తర్వాత దీన్ని చేసాక తెల్లారెత్తామన్నారు. ఒకటి కాదులేండి, మొత్తం మార్చేసారు సార్. అసలు స్టార్ట్ చేసినప్పుడు ఉన్న కాన్సెప్ట్ ఇప్పుడు ఏమీ లేదు. అదే అయితే ఆశ ఉందండి మాకు. 4వ తారీఖుల కంటే ఎలక్షన్ కూడా అయిపోతుంది కదా. ఎలక్షన్ కూడా అయిన తర్వాత ఏదన్నా ఐఎన్ఆర్ కానీ ఇక్కడ క్యూఆర్ కోడ్ కానీ నేను ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ బిజినెస్ జరుగుద్ది సార్. అది ఇది మార్చాలి సార్. ఇది లోన్కి మధ్యలో ఉన్న గ్యాప్ కొంచెం, అది కమిట్మెంట్ ఉంది చూసారు. అది కనీసం మొదట 5 లోన్ల వరకు కూడా కొద్దిగా ఫ్రీగా ఇచ్చి ఫండ్ నెలగా పైన వేస్తున్నాను, క్యాష్ బ్యాక్ అన్నీ ఇస్తే బాగుంటుంది సార్. ఇట్లా అదే చెప్పండి సార్, మీరు కాల్ చేశారు.
అదంటే మీకు డౌన్లైన్ పర్సన్స్ కూడా మీరు అసలు మీతో మాట్లాడమని కాల్ చేస్తున్నారు అనమాట. సార్ ఇంతకుముందు ఎలా చెప్పారు. చాలా మంది కూడా మా సార్ అంటే ఇంకా పేర్లు అయితే చెప్పట్లేదు, మొత్తానికైతే సార్ని మాట్లాడండి, ఆయన మాట్లాడితేనే మాకు ఎక్కువ డీటెయిల్స్ తెలుస్తుంటాయి, మా ఫోన్లో అందరూ లేపరు కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు అనమాట. అయితే ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే సింహ గారు, ఎండి గారి ఫోన్ నెంబర్ కానీ అడ్మిన్ ఫోన్ నెంబర్ కానీ మా దగ్గర ఏమీ లేవు. అంటే మా సీనియర్స్ వేరు, ప్రశాంత్ గారు నా సీనియర్ కాదు. అయినా కానీ జూమ్లోకి వచ్చేవాళ్ళం అనుకోండి. కాకపోతే మా సీనియర్స్ ఏంటంటే కొద్దిగా ఈ మధ్య ఒక ఆయన యాక్టివ్గా ఉన్నారు, కానీ ఆయన దగ్గర కూడా లేదు నెంబరు. అయితే నిన్నే మాట్లాడుకున్నాం నేను మా సీనియర్, అదే టాప్ సీనియర్ అనమాట. సార్ ఎండి గారి అపాయింట్మెంట్ తీసుకోండి సార్, తీసుకుంటే ఒకసారి ఉన్న ప్రాబ్లము మనకి ఏదైనా మార్పులు ఏమేమి కావాలి ఏంటి అన్నీ మాట్లాడదాము, ఎండి గారి ఏదైనా ఉంటే తీసుకోండి సార్ అని మా టాప్ సీనియర్ ఒక ఆయన ఉంటే ఆయనకి చెప్పాను. ఆయన కూడా సరేనండి నాకు వేరే ఛానల్ ఉంది, ఆ ఛానల్ ద్వారా ట్రై చేస్తారని అన్నారు. అదే సార్. మరి ఎవరి దగ్గర లేకపోతే మెసేజ్ ఎలా పాస్ అవుతుంది సార్ మీ అందరికి? ప్రశాంత్ గారి దగ్గర లేదు అంటారు కానీ ఉంటుంది సార్, నెంబర్ లేకుండా ఉండదు. ఎందుకంటే ప్రశాంత్ గారి దగ్గర లేకుండా నెంబరు ఆయన జూమ్లోకి రారు కదా సార్. జూమ్లోకి వచ్చి రప్పించామంటేనే సార్ ఎక్కడి వరకు వచ్చారు, అదే ఎక్కడి వరకు వచ్చారంటే ఐ మీన్ ఫిజికల్ మీటింగ్ కాదనుకోండి, ముందు మాట్లాడతారా తర్వాత మాట్లాడతారా లాస్ట్లో మాట్లాడతారా అని అడగటానికన్నా ఫోన్ నెంబర్ ఉంటుంది కదా. అవును, ఫోన్ నెంబర్ లేకుండా ఉండదు, వెళ్తుందండి ఆయన న్యూస్ వెళ్ళకుండా ఉండదు. ఆయన ప్రశాంత్ నాకు అప్లైనర్ అనమాట, అంటే నాకు అప్లైనర్కి అప్లైనర్. అవునా, మీరు ప్రశాంత్ గారి టీమా మీరు? అవును సార్. ఓకే ఓకే. మేడం గారికి సంబంధం ఉంటుందా మీది? ప్రశాంత్ గారి డైరెక్టా? ప్రశాంత్ గారి లైన్లోనే మాది ఉంటుంది అనమాట, అంటే ఆయన డౌన్ లైన్ పర్సన్ దగ్గర మేము ఉన్నాం. ఓకే ఓకే. మేడం గారికి మనకైతే ఏమి ఉండకపోవచ్చు, వాళ్ళు వేరే టీం అయ్యి ఉండదు. మేడం గారు ఒక లైన్లోను వేరే లైన్లు ఉంటాయి కదా, అలాగే మీరు వేరే లైన్లో ఉండుంటారు. అవును. ఎంతమంది ఉన్నారు సార్ మీ టీము? నా టీంలో నేను అప్పుడు ఎంటర్ అయినప్పుడు ఒక 100 మంది దాకా ఉన్నారు. ఓకే. ఆ 100 మందిని ఇంకా అంటే ఇలాగే కాల్ మాట్లాడటం కోసం ఎండి సార్ నెంబర్ అడిగితే ఏ అప్లైనర్ కూడా ఇవ్వలేదు. ఇంకా అయితే మరి దాన్ని ఆఫీస్ అడ్రస్ అన్న పెట్టండి ఎక్కడికైనా పోతాము అని అంటే ఏదో ఫోటోలు పంపిస్తే అక్కడికి మనకి హైదరాబాద్లో ఉన్న టీం వాళ్ళని పంపించాము. అక్కడ అసలు ఆఫీస్ లేదు ఏమీ లేదు. నేను పల్నాడు సార్, గుంటూరు డిస్ట్రిక్ట్. పల్నాడా? ఓకే. అలా పంపిస్తే వాళ్ళు కూడా వెళ్ళేసి అక్కడ ఆఫీస్ లేదు ఏం లేదు, మీరు చేసినా కానీ ఇరుక్కుంటారు అని చెబితే ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఒక 10 daysలో ఇంకా డ్రాప్ అయిపోయి మొత్తం టీం మొత్తాన్ని బయటికి తీసుకొని వెళ్ళిపోయింది అన్నమాట. చేయట్లేదులేండి, ఆపేమో. ఎందుకంటే మాకు కూడా ఈ క్లారిటీ కావాలి కదా సార్. ఇప్పుడు క్లారిటీ లేకుండా అంటే మెయిన్ ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే సార్, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లోన్లు. సరే లోన్లు అన్నప్పుడు లోన్ ఇచ్చి వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అవును. సరే ఇప్పుడు 134 మంది వాడేశారు అంటే సరే ఓకే, ఆ ఫోన్ లోన్లు అందులో ఉంచిన క్యాష్ బ్యాక్ అన్న ఇవ్వాలిగా, మన కష్టాజితం కదా అది. అవును, ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గర ఆపేసుకుంటుండే. ఆపేశారు. ఆఖరికి ఇప్పుడు ఉన్న ఫండ్తో కూడా అప్లికేషన్ వేయడానికి లేదు కదా సార్. పైన ఆ ఫండ్ 50% అంటే 800, మన యాక్టివేషన్ వ్యాలెట్లోకి 800 రప్పించుకోవాలి. 1600 అయితే వేయాలంటే 800 రప్పించుకోవటానికి ఏమో QR కోడ్ లేదు. యూఎస్టీటీలో ఎంతమంది రప్పించుకోగలుగుతారు సార్? నాకే రాదు. నా టీం కింద నేనేం నేర్పుతాను? అదే మరి వాళ్ళు దాని సబ్జెక్ట్ గురించి ఏం పెట్టలేదా సార్? ఎలా అండి? ఇప్పుడు USDT సబ్జెక్ట్ గురించి కూడా ఏం వీడియోలు పెట్టలేదా వాళ్ళు? ఎలా చేసుకోవాలనే దానికా? అది ఎలా చేసుకోవాలనే దానికి ప్రశాంత్ గారు వీడియోలు పెట్టారు, ట్రైనింగ్ ప్రోగ్రాంలో చెప్పారు. చెప్పినా కానీ అది క్యాచ్ చేయటం అంత ఈజీ కాదు సార్. వాళ్ళు పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడానికి మీటింగ్లో ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా పెట్టారు కదా, ప్రతి శుక్రవారం ఉదయం పెట్టారు. పెట్టినా కానీ అంత ఈజీ కాదు సార్. అది ఇప్పుడు INR QR కోడ్ చేసినంత ఈజీ కాదు కదా సార్ క్రిప్టో కరెన్సీ చేయటం.
అదే చాలా మంది చెప్తున్నారు దాని గురించి, ఏదో 12 అంకెలు పాస్వర్డ్ ఉంటుంది, అది మర్చిపోతే మొత్తము క్లియర్ అయిపోద్ది అని చెప్తున్నారు. వావ్. ఆ భయం ఉన్నప్పుడు ఇంకేం వెళ్తాం అవును. ఈఎస్టీటీలకి. సార్ ఏదైనా ఒకటి మాత్రం నిజం సార్, ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పిన విధానం వేరు, ఇప్పుడు జరిగే విధానం క్వైట్ డిఫరెంట్ అయిపోయింది మొత్తం. అలాగంటే ఏదైనా ఇది ఉంది కదండి, ఇది ఎలక్షన్ కోడ్ నడుస్తుంది కదా. ఎలక్షన్ కోడ్ తర్వాత అంటే గతంలో సారి ఎలక్షన్ కోడ్ వల్ల కొద్దిగా మాకు ఇబ్బంది ఉంది అని చెప్పుకొచ్చారు కదా జూమ్లో ఎండి గారు చెప్పారు. ఆ మీటింగ్ మీరు వచ్చారు జూమ్లో, కానీ అది చెప్పారు. ఒకటే యాక్చువల్గా నాకున్న నాలెడ్జ్లో మనకి క్యూఆర్ కోడ్ పెడతానికి విత్డ్రాయల్ ఆప్షన్ ఇవ్వడానికి కానీ ఎలక్షన్ కోడ్కి సంబంధం లేదు. అదే సంబంధం లేదు. సరే అయినా ఏదో ఆశ ఉంటుంది కదా సార్, 4-5 తారీఖులకి ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో అని అనుకుంటున్నాం. ఇప్పుడు తెలక ముందంటే బిజినెస్ చేసాం సార్, తెలిసాక కొద్దిగా ప్రాబ్లం ఉంది, ఇబ్బందిగా ఉంది ప్రజలకి అని అన్నాక చేయలేం కదా బిజినెస్. అవునవును. మా టీంలో ఒక 50 అప్లికేషన్లు ఉన్నాయి, ఆపేసాం. ఎవరికైనా డబ్బులు ఇచ్చేసి ఆపేసాం. మొన్న కూడా ఒక ఆయన నాకు 4800 వచ్చేస్తే వాళ్ళు అన్నీ 4800 వెనక్కొట్టేశాను. అంటే సరే అయ్యాకే చేద్దామని. అదే ఏమీ లేకుండా చేయలేం కదా సార్. ఇప్పుడు తెలిసి తప్పు చేయకూడదు సార్, తెలవనప్పుడు వేరు. అదే సార్ కాన్సెప్ట్ పెట్టినప్పుడు మూమెంట్ భలే ఉండేదండి అసలు. అవును. తర్వాత మార్పులు చేసి మొత్తం బిగిచ్చేసాడు, ఎటు వెళ్లకుండా చేసేసాడు ఆయన. అదే அவர் మొత్తం బిగిచ్చేసాడు. ఏది అసలు ఫండ్ వ్యాలెట్లోకి మన క్యాష్ బ్యాక్ కూడా ఫండ్ వ్యాలెట్లో వేస్తారు సార్, అది దారుణం. అదే వాడుకోవటానికి విత్డ్రాల్ పెట్టుకోవటానికి ఉండాలి కదా సార్. పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కొన్ని అప్లికేషన్ అడ్జస్ట్మెంట్ పెట్టుకున్నా ముందు విత్డ్రాల్ అనేది ఉండాలి కదా. అదే దానికి సార్ మెయిన్ అండి, కంపెనీ నడవాలంటే కూడా నా ఆలోచన చెప్తున్నాను సార్. మెయిన్ 3+2 ఒక 5 చేయాలి సార్ కంపెనీ. 3 ఏంటంటే, ఒకటి మన కష్టాల దగ్గర ప్రతిఫలం వ్యాలెట్లోకి వేయాలి. అంటే బ్లూ కలర్ వ్యాలెట్, అంటే విత్డ్రాల్ వ్యాలెట్. 120 రూపాయలు కానీ, రెఫరల్ 500 కానీ, క్యాష్ బ్యాక్ కానీ, కనీసం ఈ 3 మనకి వ్యాలెట్లోకి వేస్తే విత్డ్రాల్ పెట్టుకుంటాము. క్యూఆర్ కోడ్ ఉండాలి, విత్డ్రాల్ ఆప్షన్ ఉండాలి ఐఎన్ఆర్లో. ఇవన్నీ ఉంటే చేయొచ్చు సార్ ఆప్షన్గా. అదని ఎండి గారు కాకపోయినా కనీసం అడ్మిన్ అన్నా మేనేజ్మెంట్ సరే టచ్లో ఉండాలి సార్. ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా అంత త్వరగా క్లియర్ అవ్వట్లేదు కదా సార్. అవును అవునవును, వాళ్ళు టచ్లో ఉంటేనే మనం ధైర్యంగా ముందుకు వెళ్ళడానికైనా బాగుంటుంది. నేను యాక్చువల్గా ఒకసారి జూమ్లో కూడా చెప్పాను, ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్ జూమ్లో. అంటే జనరల్ మీటింగ్లో మనం జనరల్ మీటింగ్లో మాట్లాడాలి. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా చెప్పాను. ఏంటంటే నామినేషన్ ఫెసిలిటీ ఒకటి ఇమ్మనండి సార్ అని. అంటే సీనియర్స్కి చెప్పగలం కానీ పైన వాళ్ళ ఎవరి నెంబర్లు మన దగ్గర లేవు. నామినేషన్ ఫెసిలిటీ ఒకటి, కనీసం జాయిన్ అయిన వ్యక్తికి వెల్కమ్ మెసేజ్ అన్నా వెళ్ళాలి సార్. అవును, అంటే జాయిన్ అయ్యాను స్పాట్ లోన్లో అనే ఫీలింగ్ కోసం. అదే తర్వాత అండి ఇది కూడా లేక ఇబ్బంది పట్టాం సార్ మేము. ఏది పాస్వర్డ్ మర్చిపోయారు అనుకోండి, ఈమెయిల్ కొత్తది అంటారు. ఈమెయిల్ ఏమో సరిగ్గా ఇప్పుడు అందరికి ఈమెయిల్స్ ఎక్కడ ఉన్నాయి, ఏదో డమ్మీ ఈమెయిల్తో ఫీడింగ్ అయిపోయినాయి అప్లికేషన్లో. కనీసం అండి సహజంగా ఏం చేయాలంటే ఈమెయిల్ పెట్టుకున్నారు కానీ సెల్ ఫోన్కి కూడా మనకి ఫర్గట్ పాస్వర్డ్ వచ్చేటట్టు ఉండాలి సార్. అవును, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కానీ ఫర్గట్ పాస్వర్డ్ మన పాస్వర్డ్ కానీ సెల్ ఫోన్కి వచ్చేటట్టు ఉండాలి. అదే ఏమీ లేవు, అది ప్రాబ్లం. చేయండి, మీరు కూడా చూస్తున్నాను, మీది బాగుంది, మీ యూట్యూబ్ అది బాగుంది, ఫాలో బాగుంది. అయితే ఒకటండి, ఒక ఎవరో ఒక మేడం గారు వీళ్ళ మీద కేసులు పెట్టినట్టుగా తెలిసింది. మన ఎవరో ప్రశాంత్ గారి మీదను
పావని మేడం గారి మీద, తర్వాత హరికృష్ణ గారి మీద ప్రసాద్ గారు. హరికృష్ణ గారు ఇప్పుడు నేను చూడలేదు కానండి, ఆ జూమ్లో ఇంటర్వ్యూ అయిపోయినా. తర్వాత ప్రసాద్ గారు ఎవరు మనకు తెలియదు, వైజాగ్ అంట. కేసు పెట్టారని తెలిసింది. ఇక ఎలా ఉంటాయో ఏంటి గొడవలని అదొక భయం వేసి ఆపేసాను. ఎందుకంటే తెలిసి మనం తప్పు చేయకూడదు కదా సార్. అవును. తెలిసి నా టీంలో అంటే నా టీంలో ఒక 50 అప్లికేషన్లు ఉన్నాయి. 50 అప్లికేషన్లు కూడా ఆపేసి ఎవరి డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇచ్చేసి, అమ్మ 4వ తారీఖుకి కొద్దిగా ఒక క్లారిటీ వస్తుంది. మెయిన్ అండి ఇది కూడా, ఇది లోనికి మధ్యలో ఏదైనా ఒక అప్లికేషన్ ఏదో పెడితే పర్లేదు, కంటే రకంగా 2, 2, 3, 5, 5 అంటే చేయలేదు సార్ మనం. అలాంటి వాళ్ళు ఏదో తిప్పలు పడి చేసినా అందరూ చేయలేరు కదా సార్ అది. అవును. అందరూ లీడర్స్ అయ్యి ఉండరు కదా, చేయలేరు, కష్టం అవుతుంది. వండరు లీడర్ కూడా కష్టమే సార్. ఇప్పుడు ప్రతి లోన్ మధ్యలో కొత్త వాళ్ళు దొరకాలంటే ఎక్కడ దొరుకుతారు సార్? ఉన్న వాళ్ళనే ఫాలో చేస్తారా, కొత్త వాళ్ళని ఎత్తుక్కుంటారా? పోనీ ఏదో ఎత్తుక్కొని చేసినా పోనీ క్యాష్ బ్యాక్ వస్తుందంటే అది రావట్లా. క్యాష్ బ్యాక్ ఏమో దీంట్లోకి పోతుంది కదా సార్, ఇది ఫండ్ వ్యాలెట్లోకి వెళ్ళిపోతుంది కదా సార్. మా టీముల్లో కూడానండి మాకులాగా నిగ్రహంగా ఉన్నవాళ్ళు లేరు. కొంతమంది అటు ఇటు వెళ్ళిపోయారు. అదే మా డౌన్ లైన్ టీం కూడా కొంతమంది అటు ఇటు వెళ్ళిపోయారు. ఇక వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా ఉంటుందంటే ఎదటి మీద బురద చేయడానికి కూడా ట్రై చేసేవాళ్ళు 3 మంది ఉంటారు సార్ సొసైటీ. ఏదైనా ఫైట్ చేస్తే లీడర్ మీద కాదు సార్, కంపెనీ మీద ఫైట్ చేయాలి అందరం కలిసి. అవును, ఇది కరెక్ట్. ఇది కరెక్ట్. లీడర్లు దెబ్బలాడుకుంటే ఏమవుతుంది సార్? ఏముండదు. కంపెనీ మీద ఫైట్ చేస్తే సార్ ఇంకోటి కూడా చెప్పమంటారా నా ఒపీనియన్? చెప్పండి. ఇప్పుడు కంపెనీ ఇప్పుడు కూడా అండి, కంపెనీ ఎండి మీద ఇమ్మీడియట్గా కేసు పెట్టకూడదు సార్ ఎవరో కూడా. కంపెనీ ఎండి మీద కేసు పెడితే ఏమంటే తెలుసండి, పోలీస్ వ్యవస్థ అద్భుతంగా డెవలప్ అయింది. ఎక్కడున్నా తీసుకొస్తారు, అందులో అనుమానం లేదు. ఎక్కడున్నా దొరికిపోతారు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు. ఇమ్మీడియట్గా అరెస్ట్ చేశారనుకోండి, ఏంటి ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఇప్పుడు ఆయన లోన్కి వెళ్ళటం కాదు ప్రధానం, ఏ కంపెనీ అయినా. ఇప్పుడు అగ్రిగోల్డ్ ఎండి లోన్కి వెళ్ళారు సార్, ఏం జరిగింది? ప్రజలకు ఎవరికి రూపాయి రాలే, ఆస్తులు అయితే అలాగే ఉన్నాయి. కరెంట్ ప్రాబ్లం వచ్చింది, కోర్టులో ఉంది, ప్రజలకు న్యాయం జరగలే. ఇప్పుడు మనం ఒక పక్కన విజయవాడలో రీసెంట్గానే ఉంటారు, ఇదేంటి ఒక కాన్సెప్ట్ పేరు మర్చిపోయింది కానీ ఐఎండి కూడా అరెస్ట్ అయ్యారు, ప్రజలకు న్యాయం జరగలే. నేనేమంటానంటే నా ఒపీనియన్ ఇప్పుడు కూడా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయకుండా ఆయన దగ్గర ఉన్న మన ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్లు ఏదైతే ఉన్నాయో, నాకు తెలిసి అప్రాక్సిమేట్గా 8 లక్షలు ప్లస్ అండి. ఇది జాయినింగ్స్ ఎండి గారి మీటింగ్లో చెప్పిందే, జూమ్ మీటింగ్లో 8x1600. అసలు ఆ డబ్బుల్లో ప్రజలకి కమిషన్ రూపంలో ఎంత వెళ్ళింది, కంపెనీ దగ్గర ఎంత ఉంది, ఇంకా లోన్లు ఎంత ఇచ్చారు, ఎంత కంపెనీకి రావాలి. లోన్లు ఇచ్చినా కానీ ఫండ్ వ్యాలెట్లోనే ఉన్నాయి కదా సార్, ఈ కంపెనీ డబ్బులు ఇచ్చినట్టు కాదుగా. ఇచ్చినట్టు కాదు, పెట్టుకోలేదు కదా జనం. ఫస్ట్లో పెట్టుకున్నారు, ఫస్ట్లో బాగానే నడిచింది, తర్వాత మొత్తం బిగిచ్చేసాడు ఆయన. ఏంటంటే దీనికి పరిష్కారం ఒకటే సార్, మీరు కూడా మీకున్న సర్కిల్లో చేస్తేనంటే ఎండి గారు ఎక్కడున్నా బయటకు రప్పించి మార్పులు చేసి కంపెనీ నడిపిస్తూ జాయిన్ అయిన వాళ్ళకి న్యాయం జరగాలి తప్ప అరెస్ట్ చేశారు అనుకోండి ఏముంది, లోన్కి వెళ్ళిపోతారు, మళ్ళీ 40-45 రోజుల్లో బెయిల్ వచ్చారు. అవును, బెయిల్ వస్తే మళ్ళీ కేసు క్లియర్ అవ్వడానికి కనీసం నాకు తెలిసి 10 సంవత్సరాలు పడతాయి. ఈ లోపల ప్రజలకు న్యాయం జరుగుతుంది చెప్పండి? ఈ ప్రజలు మర్చిపోతారు దాన్ని. అంతే, అలాగే జరిగినాయి. ఇప్పుడు అగ్రిగోల్డ్ ఏమైపోయింది, సంకల్ప్ మార్ట్ దాన్ని మర్చిపోయినాను నేను, విజయవాడ సంకల్ప్ మార్ట్ కూడా పేపర్లో వచ్చింది, మనకి 500 కోట్లు ఎంత కలెక్షన్ అయ్యారు. అందులో ఎండి గారు అరెస్ట్ అయ్యారు. కానీ ప్రజలకు ఎవరికి రెట్నే వచ్చినాయి డబ్బులు? రాలేదు కదా సార్. రాలేదు.
మరి ఏదైనా బయట ఉండి వర్క్ చేయించుకుంటేనే కరెక్ట్ అని నమ్ముతా నేను. అదే అది అన్నీ కూడానండి లీడర్స్ అందరూ ఐకమత్యంగా ఉండి మీలాంటి వాళ్ళు ఇప్పుడు ప్రజలకు న్యాయం చేయాలని పోరాడుతున్నా మీలాంటి వాళ్ళకి సహకరించి ఆ ఎండి గారిని ఎక్కడున్నా బయటకు తీసుకొచ్చి సార్ ఇలా ఉంది మీరు చెప్పారు నమ్మాము, నమ్మి వాళ్ళ వర్క్ చేసాము, చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది, మీరు ఇస్తారన్న లోన్లు ఇవ్వట్లేదు, సరే లోన్లు కట్టలేదని మీరే చెప్పారు జూన్లో, సరే కట్టి వాళ్ళు ఒక రకంగా కట్టడం ఒక రకంగా చూడటం కూడా కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు నాది ఒక్క పెనాల్టీ ఉండదండి, ఒక్క పెనాల్టీ ఉండదు, అన్నీ పర్ఫెక్ట్గా కట్టుకుంటూ వచ్చాను. ఇప్పటికీ కూడా నాకు 3 లోన్లు అండి. నేను ఎక్కువ ఐడీలు వేసుకోలే, నేను వేసుకున్న ఐడీలే 3. అదే 7 కూడా వేసుకోలేదు ఒక లీడర్గా, నేను వేసుకునేది 3. నా టీంలో కూడానండి నేను చెప్పుకుంటాను వచ్చాను, వేస్తే 1 తప్పితే 3 వేసుకోమనే. 7 వేసుకున్న వాళ్ళు కూడా రేర్ కేసెస్ సార్ నా టీంలో. నా టీంలో భారీ బడ్జెట్లో ఉన్న వాళ్ళు ఎవరు లేరండి. అదే హైయెస్ట్ 3 తప్పితే 7, అంతేగాని 14, 21, 30 వేసిన వాళ్ళు లేరు. మరి కొన్ని టీముల్లో 100 కూడా వేశారు కదా సార్ ఐడీలు. నాకు అదే ఆశ్చర్యం, ఓ పాన్ కార్డ్కి 7 అంటారు, మరి వీళ్ళు ఎలాగేసారు 100 ఐడీలు నాకు అర్థం కాల. ఫస్ట్లో వేసేసారు సార్ వీళ్ళందరూ, మనం రాలేదు అప్పటికి. ఫస్ట్లో మొత్తానికి పాన్ కార్డ్ రూల్ కూడా లేదేమో ఫస్ట్లో, స్టార్టింగ్లో ఉండవు ఇవన్నీ. అది దాంతో జనం ఎగబడిపోయారు. అది ఏదైనా ఇప్పుడైనా ఒకటే సార్, కంపెనీ ఎండి గారు ఎక్కడున్నా బయటికి రప్పించి, అంటే ఆయనకి వెళ్ళాలి, ఈ ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఎవరో ఒకరు చెప్పగలిగిన లీడర్ కావాలి. అదే వెళ్ళి అరే నేను ఇలా తప్పు చేశానని ఆయనలో పశ్చాత్తాపం వచ్చి ఇలా మార్చడం కరెక్ట్ కాదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆ మార్పులు చేర్పులు కొద్దిగా చేసి లోనికి మధ్యలో ఉన్న ఈ పెద్ద ఫిగర్ కూడా తగ్గించాలి సార్. తగ్గించకపోతే ఎదరికి వెళ్ళదండి ఇది. ఎదరికి వెళ్ళకపోతే గుడ్డీలు పోద్ది కదా, ప్రజలు లాస్ అయిపోతారుగా. అవును సార్. క్రాంతి కుమార్ ఫోటో లేదా సార్ మీ దగ్గర? క్రాంతి కుమార్ గారి ఫోటో మా దగ్గర లేదు కానీ సార్, ఒక్కసారి యూట్యూబ్లోనైనా అది మీటింగ్ ఫోటోలు ఒకసారి పంపించారు. ఇప్పుడు మా లీడర్ స్టార్టింగ్లో పంపించారు, ఒక ఆఫీసు ఓపెనింగ్ అది కూడా పంపించారు. అవన్నీ లేవు సార్, ఇక డిలీట్ చేసేసాం. అదే ఇలా జరిగిద్ది అనుకోలేదు కదా. అది అసలు నేనైతే సార్ ఫ్రాంక్గా చెప్పిన, ఇది చాలా వినూత్నంగా ఉంది. ఫస్ట్ టైం కదా సార్ ఇండియాలో లోన్ బేస్డ్తో వచ్చిన ఇక సక్సెస్ఫుల్ కాన్సెప్ట్ ఏదైనా ఉందంటే స్పాట్లోనే. అవును, మరి దీనికి ముందే వచ్చినాయి లేదు మనకు తెలియదు, కానీ ఇది మాత్రం స్పాట్ లోన్ అన్నారు. నిజంగా స్పాట్లోనే లోన్ వచ్చేది, 2 బట్టలు వస్తే వచ్చేసేది కదా సార్. అవును, అసలు అందులో ఎక్కడ ఇబ్బంది ఉండేది కాదు. అటువంటిది ఇప్పుడు మొత్తం కాన్సెప్టే మారిపోయింది. ఎవరు ఏదైనా మేమైతే ఆశ్చర్యజనకంగానే ఉన్నాం సార్ ఇంకా. ఎందుకంటే ఒక మేడం గారు ఫైట్ చేస్తున్నారు సార్, మణి మేడం గారిని ఆవిడ భుజాల మీద వేసుకొని పాపం చాలా కమిట్మెంట్తో చేస్తున్నారు. చాలా కమిట్మెంట్తో ఏదైనా ప్రజలకి ఆవిడకి న్యాయం జరగాలని కూడా ఆవిడ ప్రయత్నం కాదు సార్. ఎంటైర్ టీములకి స్పాట్లో ఉన్న వాళ్ళందరికీ న్యాయం జరగాలని ఆవిడ ఫైట్ చేస్తున్నారు. ఎండి గారితో మాట్లాడి ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేయించాలి, ఈ లోన్కి మధ్యలో ఉన్న ఎన్ని కూడా తీసేయాలి. ఆవిడ డిమాండ్ అయితే మొత్తం తీసేయాలని, ఇలాగే ఆవిడ డిమాండ్లన్నీ న్యాయమైన డిమాండ్లే. అవును, పెట్టి చాలా పోరాటం అయితే చేస్తున్నారు ఆవిడ. ఆ మేడం గారు ఎక్కడ ఉంటారు సార్? ఆవిడ హైదరాబాద్ అండి, గట్ క్యాస్టర్లో ఉంటారు. ఫోన్ నెంబర్ ఉందా సార్? ఉంది. పెట్టమంటారా? పెట్టండి సార్. పెడతాను. కానీ ఆవిడ వెరీ జెన్యున్ సార్, నేను ఫోన్లోనే మాట్లాడాను కదా, వెరీ జెన్యున్, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అందుకే నాకు ఒక ఆశ ఉంది ఇప్పుడు ఆవిడ పోరాడే విధానాన్ని బట్టన్నా అదే ఎండి గారు లైన్లోకి వచ్చి ఇవన్నీ సరి చేస్తారనే ఆశ అయితే ఉంది. అంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ ఆవిడే ఆ సిస్టర్ పోరాటమే గ్యారంటీగా మళ్ళీ లైన్లోకి వస్తారేమో ఆశ ఉంది నాకు.
అదే ఆవిడైతే వాళ్ళు గట్టిగా ఫైట్ చేస్తారు, మామూలుగా కాదు. అలా ఫైట్ చేసే వాళ్ళకే మన సపోర్ట్లు కూడా ఇస్తూ ఉంటేనంటే బలపడతాం. సపోర్ట్ చేయాలండి, డెఫినెట్ గా చేయాలి. ఇప్పుడే మీ ఫోను అయిపోగానే వారికి మీకు వాట్సాప్ లో పెడతాను, మాట్లాడతారు. చాలా బాగా చేస్తున్నారండి ఆవిడ. అది నాకు అందుకే ఆశ ఉంది. నేను కేవలం ఈరోజు ఇంకా కంపెనీ మార్పులు జరుగుతాయనే ఆశ. ఇప్పుడైతే సార్ వెబ్సైట్ ఉంది, యూఎస్డిటీలో వర్క్ చేస్తారు. నాకు కొంతమంది పెడుతున్నారు కదా, అప్లికేషన్ వేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఖాతాలు యూఎస్డిటీలో చేస్తున్నారు. అదే క్రిప్టో కరెన్సీ యూఎస్డిటీ ద్వారా ఫండ్ రప్పించుకుంటున్నారు, విత్తనాలు పెట్టుకుంటున్నారు, యూఎస్డిటీ ద్వారా చేసుకుంటున్నారు. కంపెనీ మూతపడిపోలే, దానికి నచ్చి చేసేవాళ్ళు ఉన్నారు. కానీ మరి మధ్యలో లోనికి మధ్యలో ఎంతమందిని చేయాలన్నా కష్టమే. కనీసం మన కష్టానికి తగ్గ ప్రతిఫలం, కనీసం క్యాష్ బ్యాక్ కూడా మనకు విత్డ్రాలకు లేదు అవకాశం. ఇప్పుడు సరే ఫండ్ ఉంది, ఫండ్ నన్నా అప్లికేషన్ వేయడం లేదు కదా సార్. మళ్ళీ ఆ ఫండ్కి ఇంకొక 800 మ్యాచింగ్ గ్రాంట్ తెచ్చుకోవాలి కంపెనీ సైడ్. ఆ మ్యాచింగ్ గ్రాంట్ తెచ్చుకోవడానికి కూడా మళ్ళీ క్యూఆర్ కోడ్ లేదు. అదే చాలా ఒక ఇంకా అన్ని దారులు మూసిపోయినాయి. కానీ నాకు ఒకే ఒక దారికి కనపడుతుంది ఏంటంటే మేడం గారు, ఆవిడ పేరు మణి మేడం గారు, మనోహర్ మేడం గారు అంటారు. యాక్చువల్గా అలా ఆవిడకి ఇంకో పేరు మణి గారు. చాలా బాగా పోరాడుతున్నారు వాళ్ళు. అది బాధితుల సంఘానికి ఆవిడ చాలా కీ రోల్ ఆవిడ స్టేట్లో, తెలంగాణలో. ఇది ఒక్కటేం కాదండి, ఈ బాధితులను పోరాటం చేసే వ్యక్తిత్వ వ్యక్తి ఆవిడ. అది ఆవిడ పోరాటం చేస్తారు కనుక ఎండి గారి దృష్టికి వెళ్ళి ఏదన్నా మంచి మార్పులు జరుగుతాయని ఆశ ఉంది సార్. నాకైతే ఇంకా ఉంది. కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం బిజినెస్ చేయడం కరెక్ట్ కాదని అప్లికేషన్ అయితే ఆపేశారు. నాకు ఆశ ఏంటంటే ఈ ఏదైనా 4వ తారీఖు కల్లా ఏదైనా సెట్ అవుతుందేమో. అంటే ఆవిడ పోరాటం బట్టి అవ్వాలి ఏం జరిగినా. అవును, ఆవిడ పోరాటం బట్టి ఆయన మైండ్ మారాలి. అరే నేను ప్రజలు మోసం చేస్తాను, నేను చెప్పింది ఒకటి ఇప్పుడు చేసేది ఒకటి అనే ఆ మార్పు అయితే రావాలి సార్ ఆయనలో. అదే ఆయనకి తెలవదా అండి, ఇప్పుడు 4800 టర్న్ ఓవర్ మీద 3,88,450 రూపాయలు ఇవ్వలేననే విషయం తెలుసు కదా ఆయనకి. అవును, తెలిసినప్పుడు ఫస్టే ఈ లోన్కి మధ్యలో ఇది ఏదైతే ఉందో అప్పుడే పెడితే నచ్చిన వాళ్ళు ఎందుకు లేతలేదు. అది అంతే కదా సార్. మరి ఇప్పుడైనా అసలు అవుట్పుట్ ఎంత, ఇన్పుట్ ఎంత, ఇలా ఉంది, అందుకే మార్పు చేశారని కొన్ని ఇంత భారీగా కాకుండా ఏదైనా చిన్న చిన్న మార్పులు చేసి మెయిన్ అసలు క్యూఆర్ కోడ్ లేదు, విత్డ్రాల్ ఆప్షన్ లేదు సార్. ఇంకా అన్ని దారులు మూసిపోయినాయి కదా. అన్నీ మూసేసింది కానీ ఆయన పబ్లిక్ లో కూడా రాకుండా రావట్లేదు. ఇప్పుడు నాకు బాధ ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ చూసినా నెగిటివే ఉంది. అవును, పాజిటివ్గా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అరే మన కంపెనీ, నేను ఇంత డెవలప్ అయిన కంపెనీ ఇంత నెగిటివ్గా మాట్లాడుకున్నారని ఒకసారి మీలాంటి వాళ్ళకు, లేకపోతే ఆయన ఒక వాయిస్ మెసేజ్ పెడతాము, లేకపోతే మన ఆంధ్ర తెలంగాణలో ఒకటే జూమ్ మీటింగ్ జరిగేది. ఎవరు మన ప్రశాంత్ గారు, పావని మేడం గారిది. కనీసం వారికన్నా అమ్మ మీ టీంలో ఇలాగే ఇబ్బందులు ఉన్నాయి అనేది నాకు తెలిసింది, నేను వాళ్ళతో నేను మాట్లాడతాను, ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తాను, మీరు జూమ్ మీటింగ్ పెట్టండి, నేను జూమ్లోకి వచ్చి నేను మాట్లాడి ధైర్యం చెప్తానని అనాలి కదా ఆయన. అవును, అనాలా. బాధ్యత కదా సార్ అయింది. ఒక్క వీడియో అయినా రిలీజ్ చేసినా కానీ జనాలకి ఇబ్బంది ఉండదు. వీడియో రిలీజ్ చేయొచ్చు, లేకపోతే జూమ్ మీటింగ్ పెట్టమని కాల్ఫర్ చేయొచ్చు. నేను జాయిన్ అయిన తర్వాత 2 సార్లు జూమ్లోకి వచ్చారు కదండి ఆయన. మళ్ళీ జూమ్ మీటింగ్ పెట్టమంటే పెడతారు కదా ప్రశాంత్ గారు. అది ఇప్పుడు వాళ్ళు పెట్టినా ఇప్పుడు అందులోకి వచ్చి మీరు ఏమైనా ఆధారపడకండి, యూట్యూబ్లో ఎలా ఉంది, నేను ఏదో కొన్ని మార్చాను, అవన్నీ సరి చేసుకుంటానే ఆయన రిలైజ్ అవ్వచ్చు సార్. అవును సార్, ఇది రాజ్యాంగం కాదు కదా సార్ పార్లమెంట్లో మార్చడానికి, వీళ్ళకి మార్చుకునేదే కదా. అదే సార్ ఆయనకి తెలవదా ఇప్పుడు లోనికి మధ్యలో ఇలా ఉంటే మొత్తం ఆగిపోతారు, లేకపోతే కనీసాలు కష్టం తగ్గి ప్రతిఫలం అన్నా మనం వ్యాలెట్లకి, కనీసం విచిత్రమైన విషయం అంటే తెలుసండి, వ్యాలెట్లకు వచ్చే డబ్బులు ఉన్నాయి చూసారా, అవి కూడా ఫండ్ వ్యాలెట్లకు వెళ్ళిపోతున్నాయి.
ఉపయోగం లేకుండా పోయింది అక్కడ పోతే. ఉపయోగం ఏముందండి? పోనీ అదొక 800, 12,800 కలిపి 5 యాక్టివేషన్ అంటే మళ్ళీ అది విరుగుంటుంది. అది లేదు సార్. ఎంతసేపు చెప్పుకున్నా ఏమీ లేదు సార్ ఇప్పుడు ప్రజెంట్. అయితే నాకు ఒకే ఒక ఆశ ఏంటంటే, మణి మేడం గారు ఒక ఆవిడ ఉన్నారు, నేను ఇప్పుడే నెంబర్ పెడతాను. ఆవిడ మాత్రం అండి ఎక్స్ట్రీమ్ గా చేస్తారు ఫైట్, అదే మామూలుగా కాదు. నాకు ఆశ ఉంది ఏదన్నా సెట్ అవుతుంది కంపెనీ. మార్పులు సెట్ అవటం అంటే ఒకటే సార్, ఇప్పటికీ వెబ్సైట్ ఉంది, రన్ అవుతుంది, లోన్లు కడుతున్నాము, ఇవన్నీ మామూలుగా జరుగుతున్నాయి. కాకపోతే యూఎస్డిటీ ద్వారా జరుగుతుంది, ఫారెన్ అదే క్రిప్టో లాగా జరుగుతుంది. అది ఎక్కడ ఉంది సార్ నాలెడ్జ్? అవును. సేమ్ మేము ఫస్ట్ లో జాయిన్ అయినప్పుడు ఏదైతే వెబ్సైట్ ఉందో అన్ని రన్నింగ్లో ఉన్నాయి, ఏంటి ఉపయోగం? అంతే కదా సార్. అవును. ఉపయోగం ఏముంది? మన దాంట్లో ఎవరు 7 రాష్ట్రాలకి ఎండి అన్నారంటే కదా సార్. నాది సోనీ ఇండియా కన్జ్యూమర్ సర్వీస్ అని ఆ కంపెనీ ఫౌండర్ సార్ నేను. అంటే ఏంటి నా బిజినెస్ అంటే, మీరు యూట్యూబ్ లో కొట్టినా తెలుస్తుంది. నోని NONI నోని అని ఒక హెల్త్ ప్రోడక్ట్ ఉంటుందండి. ఆ హెల్త్ ప్రోడక్ట్ కి మార్కెటింగ్ హెడ్ నేను. నాది ఓన్ కంపెనీ, మార్కెటింగ్ కంపెనీ, నా ఓన్ కంపెనీ. కంపెనీ పేరు సోనీ ఇండియా కన్జ్యూమర్ సర్వీస్ అని, రాజమండ్రి బేస్డ్ అది. నేను నా కంపెనీ నేను అడుగుకుంటూనే నేను పార్ట్ టైం చేస్తున్నాను ఇది. అంటే నాకు నెట్వర్క్ అంటే ఇంట్రెస్ట్ సార్. నేను నెట్వర్క్ అంటే ఏంటంటే పబ్లిక్ లో టచ్ లో ఉండొచ్చు, ప్రజలతో మమేకం అయిపోవచ్చు, చిన్న అమౌంట్తో కూడా ప్రజలు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్ అది వాస్తవమే. కాకపోతే ఇలా మధ్యలో ఇలాగ డ్రాప్ అయిపోతేనే ప్రాబ్లమ్స్. కానీ మరి నేను 14 సంవత్సరాల నుంచి నా ఓన్ కంపెనీ, అదేంటి MLM కాదు, నెట్వర్క్ కాదు, అది నాది. అది డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. ఆ వ్యవస్థ ద్వారా నేను బిజినెస్ చేసుకున్న వ్యక్తిని స్టిల్ ఇప్పటికీ ఆ బిజినెస్ నేను చేసుకుంటున్నాను. నేను ఇది చేసింది ఓన్లీ పార్ట్ టైం అండి, నేను చేసింది ఫుల్ టైం కాదు. అదే పార్ట్ టైమే చేశాను నేను. అది కూడా చెప్పేవాడిని జూముల్లో. నాకు యాక్చువల్గా నా టీం కూడా, నా సీనియర్ కూడా కాదు, ప్రశాంత్ గారు, పావని మేడం గారు నా సీనియర్స్ కాదు అసలు. నా ఛానల్ వేరు, నా సీనియర్స్ వేరు. కాకపోతే నా సీనియర్స్ దగ్గర జూమ్ లేదు కనుక ఆ జూమ్లోకి వచ్చేవాళ్ళం. అది కాకపోతే ఏంటంటే సార్, ఒకటి ప్రతిసారి ఇప్పుడు మార్కెటింగ్కి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఏదో ఒక వ్యాపారం ఉండి సైడ్ బిజినెస్కి వచ్చిన వాళ్ళే సార్ మ్యాక్సిమం ఎక్కువ మంది. మీరున్నారు యూట్యూబరు, మీ వ్యాపారాలు మీకు ఉంటాయి, కానీ సైడ్ బిజినెస్గా దీంట్లోకి వచ్చి ఉంటారు, అంతే కదా. అవును. ఫుల్ టైం వచ్చి వాళ్ళు ఉంటారు, ఉండరు అన్నాం, ఎక్కడో 5% ఉంటారు ఫుల్ టైం. మేము పార్ట్ టైమే నేను చేసేది. పార్ట్ టైంలో కూడా బాధ్యతగా చేస్తాను సార్. నేను నెట్వర్క్లో నాకు ఇంత ఫాలోయింగ్ ఎందుకంటే బాధ్యతగా చేస్తాను. ఏ మాట అయితే ఇచ్చానో ఆ మాట చేసుకుంటే వెళ్తాను సార్. నేనైతే నా టీంలో మీరు నమ్మండి నమ్మకపోండి, చాలా మందికి పవర్లు ఇచ్చుకుంటూ వెళ్ళాను. పవర్లు అంటే మీకు తెలుసు కదా, బైనరీ కాన్సెప్ట్లో ఐడియా ఉందండి. బైనరీలో పవర్ అంటే పని నుంచి మనం నడిపేదాన్ని పవర్ అంటాం. అవునవును. నాకు డైరెక్ట్గా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ పవర్లు నడిపాను. వాళ్ళు 2 పక్క చేసుకుంటే డబ్బులు వచ్చాయి. చెప్తున్నాను ఇప్పుడు మనం బాధ్యతగానే చేసామండి, కానీ మేనేజ్మెంట్ బాధ్యతగా ఉండాలి కదా సార్. అదే మేనేజ్మెంట్ బాధ్యతగా ఉండాలి. స్టార్ట్ చేసినప్పుడు ఏం చెప్పారో అది చేసుకుంటూ వెళ్ళాలి సార్. సరే చాలా అనుగుణంగా ఏదైనా చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు సార్, ఏ కంపెనీ అని, అది తప్ప నేను అన్నాం. కానీ ఇంత భారీ మార్పులు చేస్తే ఏమైపోయారు ప్రజలు చూడండి సార్. ఇప్పుడు లోన్ అనే పదం అర్థమేంటి సార్ అసలు? లోన్ అంటే తీసుకొని కట్టేదాన్ని లోన్ అంటాం, అంతేనా? ఇప్పుడు తీసుకోవడానికి లేదుగా, లేదు, తీసుకోవడానికి లేదు, అక్కడ అందులో ఉంచారు. దానికి కూడా కొంతమంది రాజీ పడ్డాం. ఫోన్లో లోన్ తీసుకుంటే కడతలేదు అన్నారు కదా, క్యాష్ బ్యాక్ అన్నీ ఇస్తారనుకున్నాం. క్యాష్ బ్యాక్ లేదు. లోన్కి మధ్యలో ఉన్న తేడా ఎంత సార్? ఓన్లీ హైయెస్ట్ మినిమం 1 month, మ్యాక్సిమం 2.5 months, అంతేనండి. ఆ టైంలో ఇంత మందిని చేయాలన్నా కష్టమే. ఇప్పుడు చేస్తానని అనుకున్నాం మేము కూడా. సరే ఫోన్లే, ఇప్పుడు కంపెనీకి కూడా రెవెన్యూ రాకపోతే ఇవ్వలేదు కదా సార్. అవును.
కంపెనీకి కూడా రెవెన్యూ కావాలి. ఈ 4800 టర్న్ ఓవర్ మీద 3 లక్షల ఎనిమిది సరే చేద్దామని అనుకున్నాం. మేము కూడా మా టీంలో చాలా మంది అనుకున్నాం. కానీ అనుకున్నాం కానీ చేయలేకపోతున్నాం సార్. లోనికి మధ్యలో ఇది 2, 3, 5, 5 అనే చార్ట్ ఉంది సార్. అది చేద్దామని అనుకున్నాం మేము కూడా. మా టీంలో ఇప్పుడు కూడా ఒక రాజు గారు ఉన్నారు. చేద్దాం సార్, అదే ఉంది, అది చేయటం పెద్ద కష్టమే ఉంది, మరి కంపెనీ కూడా టర్న్ ఓవర్ ఉంటేనే కదా మనకే ఇవ్వగలుగుతారని పాజిటివ్ ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. ఇందులో ఉన్నారు కానీ ఏదో తిప్పలు పడదాం అనే ప్రయత్నం. కానీ మరి ఏమీ లేకుండా ఏం చేస్తాం, ఏం తిప్పలు పడతాం? మరీ అంత కూడా కాకుండానంటే లోన్కి మధ్యలో ఏదన్నా బిజినెస్ కావాలి రావాలి అనుకుంటే ఈ ఒకటి పెట్టారు సార్, ఏదో తిప్పలు పడతారు జనం. ఆ లోన్ అంటే క్యాష్ బ్యాక్ ఉంది కనుక. ఇది సార్. ఇప్పుడు మీ డబుల్ 9 ఎలా ఉంది అసలు మీ ఒపీనియన్ ఎలా ఉంది సార్ అసలు కంపెనీ పరంగా? కంపెనీ అయితే నా ఒపీనియన్ పరంగా ఆయన ఎప్పుడో ఇంకా అయిపోయింది, వెళ్ళిపోయినట్టే ఉంది. అవునా? అంటే అక్కడ ఖజానా మొత్తం ఖాళీ చేసుకొని వెళ్ళిపోయిండు. ఇప్పుడు లాస్ట్గా చివరిగా ఇంకా దోచుకోవడానికి ఏదన్నా ఉందా అని అంటే ఒక ఆప్షన్ పెడితే పడ్డోడు పడతాడు, అది కూడా దోచుకొని వెళ్ళిపోదాం, పడకపోతే ఇంకా చేసేది ఏమి లేదు అనే విధంగా ఆ సిస్టమ్ పెట్టుకొని కూర్చుండు. ఇప్పుడు మనం ఒక్కొక్కరు 5గురిని 6గురిని చేర్పించేసాము అని అంటే ఈ అమౌంట్ కూడా అందులో పడిద్ది కాబట్టి అందరితో క్లోజ్ చేస్తాడు అనేది అనిపిస్తుంది. అదేలేండి, మరి ఇప్పుడు మాట తప్పిన వ్యక్తిని మనం రెండోసారి నమ్మాలంటే కష్టమే కదా. మేము అందుకే ఇవన్నీ ఆలోచించే ముందు తెలవక ముందు వర్క్ చేసాము, అందరం చేసాము. మీలాంటి యూట్యూబరే చేశారంటే అన్ని అనాలిసిస్ చేసుకుని చేశారంటే ఎంత నమ్ముంటారు మీరు కూడా. కొంతమంది ఏం చేశారంటే నమ్మకం ఉంటేనే కదా సార్ చేస్తారు. అలాగే అందరూ నమ్మాము, చేసాము. కానీ ఇప్పుడు ఈ న్యూస్ వచ్చాక మాత్రం ఆపేసాం సార్ మేము బిజినెస్. అదే ఆపినా మేము ఉన్నాయి సార్, వేద్దాం సార్ అని వాళ్ళు కూడా ఉన్నారు. వద్దమ్మా 4వ తారీఖులో వరకు వెయిట్ చేద్దాము వచ్చారని చెప్తున్నాను నేను. అది కూడా పాత గ్రూప్ అవుతుంది. చెప్పాను కదా, మణి మేడం గారి మీద ఆశ ఉంది సార్. మణి మేడం గారి ఆశ ఉంది. ఆ సిస్టర్ బాగా ఫైట్ చేస్తున్నారు. అదే ఆవిడ ఫైటింగ్ లో ఏదైనా సాధింటే డెఫినెట్ గా ఎండి గారు అయితే బయటకు వస్తారు సార్. ఎక్కడున్నా వస్తారు. ఆవిడ ఫైటింగ్, ఆవిడ చేసే విధానం, ఆవిడ చేసే పోరాటం అలాగే ఉంది. ఆవిడ వెరీ జెన్యూన్ అండి. ఎవరికి అమ్ముడుపోయే తత్వం కూడా ఆవిడలో లేదు. అదే ఎవరు ఆవిడ కొనలేరు. ఆవిడ న్యాయం ఒకే నిలబడింది సార్. ఆవిడ అసలు ఉండాలి సార్ గట్టిగా. న్యాయం పక్కన మామూలుగా కాదు, చాలా గట్టిగా నిలబడ్డారు ఆవిడ. నాకు అదే ఆశ ఉంది ఇప్పుడు. అలాగన్నా ఎండి గారిని బయట తీసుకొచ్చి బాధలు చెప్పుకుంటే నేను మార్పులు చేస్తారేమో నాకు ఆశ అయితే చిగురింతుంది నాకు. అదే ఇంకా ఎండి మన దేశంలోనే ఉన్నట్ట ఏమో సార్, అసలు ఆయన కాంటాక్ట్ నెంబరే లేవు మా దగ్గర. నాకు తెలిసి ఏంటంటే ఈయన మన దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళిపోయిండు. అక్కడ అమౌంట్ కావాలి అని అంటే ఇలాంటి USDT నుంచి రావాలి కాబట్టి ఆ సిస్టమ్ ఏర్పాటు చేసుకొని వెళ్ళిపోయిండు. ఇక్కడ మన చేత ఇంకా కొంచెం ధైర్యంగా చేసేవాళ్ళు కనుక ఉంటే ఆ అమౌంట్లు కూడా అందులో పడుతుంటాయి కాబట్టి పడ్డట్టు లాగేసుకుంటూ ఉండొచ్చు. ఆఖరికి మనలో అసహనం పూర్తిగా పడిపోయినప్పుడు ఎంపడే దాన్ని క్లోజ్ చేసేయచ్చు. ఆయన అట్టాగ ఇంకా గానరాడు కాబట్టి అడిగే వాళ్ళు ఉండరు. నేనైతే ఒక స్టేట్మెంట్ చెప్తాను సార్. ఇప్పుడు మన పోలీస్ వ్యవస్థ ఎంత అభివృద్ధి అయిందంటే ఫారెన్లో ఉన్నా, కేరళలో ఉన్నా, ఎక్కడున్నా స్టాక్ వస్తారు. అందులో అనుమానమే లేదు. ఇప్పుడు యువతల ఇప్పటివరకు సరైన వాళ్ళు తగిలి ఉంటారు కానీ ఆయనకి ఇప్పుడు మణి మేడం గారని చాలా పోరాటం చేస్తారు. మంచి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి అండి ఆవిడ. అదే ఆవిడ సెంట్రల్ ప్రెసిడెంట్, ఆవిడకి ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నారు. ఆ సెంట్రల్ ప్రెసిడెంట్ కూడా ఒక IPS క్యాడర్కి సంబంధించిన వ్యక్తి అంట. దాన్ని బట్టి ఆలోచించండి వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారనేది. అటువంటి వాళ్ళు లాక్ రాలేరంటే బయటికి. అంటే విజయమాలిని లాంటి వాళ్ళు అయితే ఆచూకినంత వరకు సరిగ్గా తేలలేదు కదా, ఇది తేలుతాయా అని. వెళ్ళండి సార్. ఒకటే తేలుతాయి అంటే ప్రయత్నం, సరైన ప్రయత్నం తగలాలి సార్. జనం పోరాటం ఆన్సర్ దొరుకుద్ది. అవును. నేనేమనుకుంటున్నానంటే
సరైన పర్సన్ తగిలేరే అనుకున్నాను ఆయనకి. ఎవరు ఈ మనీ మేడం గారు ఉన్నారు కదండి. అవును. ఆ ఆర్గనైజేషన్ గట్టి ఆర్గనైజేషన్. ఇప్పుడు ఒక వ్యక్తి పోరాటం చేయటం వేరు, ఆర్గనైజేషన్ చేయటం వేరు కదా సార్. అవును. వాళ్ళ బాధితుల సంఘం అని ఒక ఆర్గనైజేషన్ ద్వారా ట్రై చేస్తున్నారు వాళ్ళు. గట్టిగా చేస్తున్నారు. అదే అదొకటి ఉంది ఆశ నాకు. ఏముంది సార్, ఎటువంటి వాళ్ళైనా ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు కూడా పశ్చాత్తాపడ్డ వాళ్ళు ఉన్నారు, రిలైజ్ అయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ వచ్చి పాత స్ట్రక్చర్ చేసిన వాళ్ళు కూడా 3 మందిని చూసాం గతంలో మారిన వాళ్ళు. ఈయన కూడా మారకూడదని ఏం లేదు కదా సార్. అవును. ఏదైనా భగవంతుడే మార్చాలి మనుషుల్ని. సార్ అదేలేండి మీ ఒపీనియన్ అయితే. నాకు కూడా చెప్తున్నాను కదా సార్, నాకు ఇప్పుడున్న ఒపీనియన్ ఏంటంటే 99% ఈ ప్రాబ్లము ఇలాగుంది అనే భయంతో ఆపేశాను. నేను స్వార్థంగా ఆలోచించేవాడిని అయితే అప్లికేషన్లు వేసుకుంటాను, యూఎస్టీటీ ద్వారా వేసుకోవచ్చు కదా. అదే వేసుకుంటాము, మన కమిషన్లు వస్తాయి. యూఎస్టీటీ ద్వారా 800 ఫండ్ రప్పిస్తే మన దగ్గర ఉన్న వచ్చిన కమిషన్ 800 ఏమో ఐడీలు వేసుకోవచ్చు. మనం సేఫ్ అయిపోతాం, కానీ ప్రజలు పాడైపోతారు. అవును. నేను ఎందుకే ఆపేశాను, మొత్తం బిజినెస్ ఆపేశాను. ఎందుకంటే ఆవిడ పోరాటం చేస్తున్నారు కనుక ఆ పోరాటం కూడా మోరల్గా సపోర్ట్ ఇచ్చామనుకోండి సార్ అందరం, ఆటోమేటిక్గా పోరాటం నెగ్గితే కనుక కనీసం ఇప్పుడు నేను ఏమంటానంటే కంపెనీ ఒకవేళ ఆయన నడపోయినా ఈ డబ్బులు ఉన్నాయి సార్. డబ్బులు అయితే ఎక్కడికి పోలేదు కదా సార్, ఆయన దగ్గరే ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఫండ్ వ్యాలెట్లో ఉందంటే డబ్బు కాదు కదా సార్, అది అంకెలే కదా. అంకెలే, ఓన్లీ అంకెలే. అది ఫండ్ వ్యాలెట్ మనం విత్డ్రాల్ ఆప్షన్ ఇస్తే డబ్బులు ఇచ్చినట్టు లెక్క. ఇప్పుడు సపోజ్ ఫండ్ వ్యాలెట్స్లో అంటే ఎగ్జాంపుల్ చెప్తాం, 1 కోటి రూపాయలు ఉందనుకోండి, 1 కోటి ఇచ్చినట్టు కాదు కదా. అవును. అందుకే మ్యాక్సిమం డబ్బులు ఆయన దగ్గరే ఉన్నాయి. మన చేతికి రానంత వరకు అది గ్రాఫిక్స్ చేయగా అంతే, గ్రాఫిక్సే కదా. ఫస్ట్ అయితే గ్రాఫిక్స్ కాదు కదా సార్, విత్డ్రాల్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ అంటే మీరు చేశారు కదా, ఒక 100 మంది చేశారంటే మీకు రూపాయి ఇచ్చే ఉంటారు కదా. అవును సార్, మీలాగా తెలుగు వాళ్ళు మాకులా కొద్దిగా అనుకున్న వాళ్ళందరూ కూడా ఉచ్చులో పడిపోయింది సార్, ఒక మాటలో చెప్పాలంటే. అదే అదే అలాంటి వాళ్ళు కూడా పడ్డాం. కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి సార్ మీలాంటి వాళ్ళు. అంటే యూట్యూబ్ అంటే మీ వెనకాల కొన్ని వేల మంది, లక్షల మంది ఫాలో అవుతారు కనుక సార్, మీలాంటి వారు కొద్దిగా సపోర్ట్ ఇస్తే మేడం గారికి ఇంకా మనోధైర్యం ఉంటుంది డెఫినెట్గా. అదే చేస్తున్నారులేండి, ఆవిడ చాలా సులభం లేకుండా చేస్తున్నారు, అది గ్రేట్ ఆవిడ. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం కూడా ఒక సపోర్ట్ ఇస్తున్నామంటే ఇంకొంచెం ఉత్సాహంతో ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం వెళ్తారు. నా కోరిక కూడా సార్, ఇప్పుడు ఆయన అరెస్ట్ అవ్వటం కాదు సార్ నా కోరిక, అయితే ఫ్రాంక్గా చెప్తున్నాను. అరెస్ట్ అవ్వటం వల్ల ఏముంది సార్, అరెస్ట్ అవ్వటం వల్ల ప్రజలకు న్యాయం జరగదు సార్. ఆయన బయట ఉంటే ఆ డబ్బులు ఏదైతే ఎక్కడైతే దాచిపెట్టారో, ఎక్కడైతే ఉన్నాయో రప్పించి ప్రజలకి సెటిల్మెంట్ అన్నా చేయాలి, లేదా కంపెనీ అన్నా గత ఫస్ట్ ఆయన ఏదైతే అనౌన్స్ చేశారో దాని ప్రకారం అన్నా నడిపించాలి. అదే ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. కానీ ఇప్పుడు ఆయన దగ్గర విపరీతంగా ఏమి ఖర్చు అయిపోలేదు కదా సార్. అవును. కమిషన్ వచ్చిన వాళ్ళు కాకుండా జాయిన్ ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు చూసారు, అవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళ దగ్గరే కదా ఉన్నాయి. అదే అలాగే కమిషన్ ఇప్పుడు 4800 కట్టారు సార్. అంటే నేను అదే చెప్తున్నాను, 4800 ఆదాయం వచ్చిన వాళ్ళు పక్కనట్టండి, అసలు రూపాయి రాని వాళ్ళు ఉన్నారు కదా. అవును. ఆయన దగ్గర ఉన్న డబ్బుతో అన్ని సెటిల్ చేయొచ్చు, అదన్నా జరగాలి, లేదా కంపెనీ అన్నా కరెక్ట్ వేలో నడపాలి. అదే ఏమీ నడపకుండా సపోజ్ ఆయన అరెస్ట్ అయిపోయి లోన పోయాడు అనుకోండి, సరే 30 రోజులు 60 రోజులు 90 రోజులు బెయిల్ అయితే వస్తుంది కదా. మళ్ళీ కోర్టుల చుట్టూ తిరుగుతారు, ఈ ప్రజలకు న్యాయం జరగదు కదా సార్. అసలు ఆయన అరెస్ట్ అవ్వడం వల్ల ప్రజలకు మేలు కాదు. ఆయన భయపడి కంపెనీని అన్నా నడపాలి, లేదా ఉన్న డబ్బులన్నా సెటిల్ చేయాలి. అది అవునవును.
అదే సార్, అది ఇది జరగాలి సార్. ఈ పరిష్కారం జరిగినప్పుడే ప్రజలకి ఇప్పుడు ఆదాయం వచ్చిన వాళ్ళు పక్కన పెట్టేయండి, ఆదాయం రాకుండా ఏమీ రాకుండా ఇంకొక దారుణమైన విషయం చెప్పమంటారా? ఈ 1600 రూపాయలు కట్టిన వాళ్ళకి ఏం చెప్పారు సార్? నాన్ స్పాన్సరింగ్ వారానికి రోజుకి 8 రూపాయలు, వారంలో 5 రోజులు ఇస్తామన్నారు. అవి కూడా తీసుకెళ్ళి ఫండ్ వ్యాలెట్లు వేస్తున్నారు. అదే విత్డ్రాల్ ఆప్షన్లు ఇట్లే ఫస్ట్లో విత్డ్రాల్ ఆప్షన్లు వేసాడు, అంటే బ్లూ కలర్ వ్యాలెట్ విత్డ్రాల్ ఆప్షన్ అంటే. అవును. ఇప్పుడు వెళ్ళేమో పైన వేస్తున్నారు దాన్ని. అక్కడైతే ఉపయోగం ఉంది సార్. విత్డ్రాల్ పెట్టుకోని డబ్బులు వ్యాలెట్లో ఉన్నది అంకిల్ గ్యారెంటీ అది అంతే. అదే అవును. నేను ఇప్పటికీ కూడా నోని అనే హెల్త్ ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేసి వ్యక్తిని సార్. ఆ మార్కెటింగ్ కంపెనీ పేరే సోనీ ఇండియా కన్జ్యూమర్ సర్వీస్. అది నా ఓన్ కంపెనీ. దాని ద్వారానే మేము మార్కెటింగ్ చేస్తున్నాం మేము. అయితే అది మా నెట్వర్క్ కాదు, అంటే లింక్ సిస్టమ్ కాదు, మాది డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు మాకు. ఏం ప్రోడక్ట్స్ ఉంటాయి సార్ దాంట్లో? అవి ఓన్లీ 2 సార్. నేను చేసేది 14 సంవత్సరాల నుంచి కూడా 2 ప్రోడక్ట్లు అండి. ఒకటి అమృత నూనె, 2 డయా నూనె. అది మీరే తయారు చేస్తారు సార్? అబ్బాయి తయారీకి నాకు సంబంధం లేదు. మ్యానుఫ్యాక్చరర్ వేరు. అది గ్లోబల్ డ్రగ్స్ అని, అది ఐడియా బల్లారంలో ఉందండి. తయారీ వాళ్ళు, మార్కెటింగ్ అంటే నేను. ఇది నా కంపెనీ వరకు, అంటే నేను ఇండివిజువల్ పేరుతో కాకుండా ఫారం పేరుతో చేసుకుంటున్నాను. ఆ కంపెనీ పేరే సోనీ ఇండియా కన్జ్యూమర్ సర్వీసెస్ అని రాజమండ్రి అండి. నేను 14 సంవత్సరాల నుంచి అదే చేస్తున్నాను సార్. కాకపోతే ఇదే వినూతనంగా ఉంది. ఫోన్ పేస్డ్ అనేది ఇంతవరకు రాలేదు కదా సార్. అవును, ఫస్ట్ టైం కదా, ఏదో కొత్తదనంగా ఉందని చేసి కొద్దిగా ఇరుక్కుపోయాం. మీరు ఎక్కడ సార్ విలేజ్? మాది రాజమండ్రి అండి. రాజమండ్రి. రాజమండ్రి లోకలే. అదే ఇంకేదన్నా కొత్త పెద్దలు కూడా చేయవలసింది ఏంటంటే సార్, నా ఒపీనియన్, ఏదో రకంగా మీకున్న ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఒక టీమ్గా మీరు ఫామ్ అయ్యి ఆయన బయటికి రప్పించాలి సార్ ఫస్ట్. అంటే ఫారెన్ వెళ్ళారని మీరు అన్నారు, ఆయన ఎక్కడ ఉన్నారో మాకైతే తెలియదు, ఆయన ఫోన్ నెంబర్లు కూడా లేవు. అవును, బయటకు రప్పించి కాన్సెప్ట్ అన్నా మార్పించాలి, లేదా అమౌంట్ అన్నా సెటిల్ చేయించాలి. కానీ ఆయన లోన్కి వెళ్ళటం వల్ల మాత్రం ఎవరికి కలిసి రాదు సార్. అవును, సరే నేను ఈ 2 చేయనంటే లోన్కి వెళ్ళటం ఎలాగ ఖాయం, అది ఎలాగ 3 ఆప్షన్ తప్పదు. అదే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా తప్పదు సార్, శిక్ష అనుభవించవలసిందే. అది కాకపోతే 3 ఆప్షన్ డైరెక్ట్గా 3 ఆప్షన్ కాకుండా 3 ఆప్షన్ అంటే జైలుకి పోవటం. ఆయన ఫస్ట్ 2 ఆప్షన్లు ఏంటంటే, ఒకటి ప్రజలకు అమౌంట్లు అన్నా సెటిల్ చేయాలి. ఇది డబ్బులు వచ్చిన వాళ్ళకి అవసరం లేదండి, డబ్బులు రాని వాళ్ళు ఉన్నారు కదా, అవునవును, వాళ్ళకన్నా సెటిల్ చేయాలి. లేదా 2 ఆప్షన్ కంపెనీనన్నా పర్ఫెక్ట్గా నడపాలి. కంపెనీని పర్ఫెక్ట్గా నడిపితే ఇప్పటికి కూడా చేసి వాళ్ళు ఉన్నాం కదా సార్. చేస్తారు, ఇప్పుడు కూడా చేసేవాళ్ళు చాలా మంది. ఇప్పుడు కూడా కొంతమంది మంది పాత గ్రూప్ ఒకటి ఉంటే దాంట్లో కూడా స్పాట్ లోన్లోకి జాయిన్ అవ్వడం కోసం మెసేజ్లు పెడుతున్నారు. బయట ఇక్కడ ఇంత రాష్ట్రం జరుగుతుంటే వాళ్ళు ఇంకా ఎక్కడ ఉన్నారో అర్థం కాదు సార్. అంటే కొంతమంది యూట్యూబ్ ఫాలోవర్స్ సార్ ఉన్నారు, యూట్యూబ్లో ఫాలోవర్ వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో ఒక వీడియో చూసేసి ఇంకొచ్చేస్తూనే ఉంటారు. మళ్ళీ సార్ నాకు నిన్నకాక మొన్న ఒక ఆయన 4800 వేశారు. లేదండి ఇప్పుడు వద్దు అని చెప్పి మళ్ళీ అన్న రిటర్న్ చేసేసారు. అలాగే కింద టీమ్ లీడర్లందరికీ చెప్పాను, అప్లికేషన్ వేయొద్దు, ఆపండి. ఎందుకంటే మన ప్రాబ్లం ఉందని తెలిసాక చెప్తే మనతో తప్పు అవుతుంది, ఆపండి అన్నాం. అంటే ఎందుకు నాకు ఒక ఆశ ఉందంటే, అంటే మీకు ఎవరికే లేదు, మీరు చెప్పిన ప్రకారం అయితే మీకు ఎవరికి ఆశ లేదు, కానీ నాకు ఆశ ఉంది. ఎందుకంటే ఈవిడితో 4 సార్లు మాట్లాడాను నేను, మనీ మేడం గారితో. ఆవిడ మాట్లాడే విధానం కానీ, ఆవిడ చేసే ఫైటింగ్ కానీ, ఆవిడ చేసే ప్రాసెసింగ్ ఏదైతే ఉందో మనకు న్యాయం జరుగుతుంది అని ఆశ అయితే నాలో ఉంది. అదే మీరు కూడా ఇప్పుడు ఆవిడతో మాట్లాడారనుకోండి, మీకు కూడా కనీసం ఓ 5% అని హోప్ స్టార్ట్ అవుతుంది మీకు కూడా. అదే సార్.
ఆవిడ గట్టి ఆవిడండి, మామూలు ఆవిడేం కాదు, మామూలుగా కాదు, చాలా గట్టి ఆవిడ. అదే అట్లాగే మనం హైదరాబాద్ వెళ్తుంటాం కాబట్టి కలవటానికి ఈసారి ప్లాన్ చేసుకుంటాం. కలవచ్చు, ఫోన్లో కూడా చాలా బాగా మాట్లాడతారండి ఆవిడ. ఆవిడ ఏం కూడా ఏదో ఆవిడ ఉన్నారు, ఆవిడ కింద 92 మంది 93 ఉన్నారు మీకులాగే. కానీ ఆవిడ కోసం ఫైట్ చేయట్లేదు ఆవిడ. ఆవిడ చేసే ఫైటింగ్ అండి, ఆ 93కి సెటిల్మెంట్ కావాలంటే నాకు తెలిసి వాళ్ళ సీనియర్సే చేసేసిన ఆశ్చర్యపోసలా. అదే కానీ ఆవిడ కోసం పోరాడతలే, మొత్తం ఎంటైర్ కంపెనీ కోసం పోరాడుతున్నారు ఆవిడ. ఇప్పుడు పెడతాను సార్ మీకు నెంబరు. పెట్టండి సార్. నా అవసరం ఎప్పుడున్నా ఎనీ టైం కాల్ చేయండి సార్. చేస్తాను సార్. మీరు కూడా కొద్దిగా ఏ అప్డేట్ ఉన్నా కొద్దిగా నా వాట్సాప్ నెంబర్ ఇదే, ఏదైనా ఉంటే కొద్దిగా పెడతా ఉండండి సార్. రైట్ సార్, ఏదైనా మంచి జరగాలని కోరుకుందాం. నాకైతే 4-5 తారీఖులు తర్వాత ఏదో మార్పులు ఉంటాయేమో ఒక ఆశ ఉంది, ఆవిడ ఫైటింగ్ బట్టి ఉంది, నాకు ఉంది, కొద్దిగా ఆశ ఉంది. అదే అయినప్పుడు కూడా అప్పటి వరకు ఒక అప్లికేషన్ కూడా ఇవ్వండి మేము, మళ్ళీ అన్ని మార్పులు జరగాలి. మార్పులు జరిగాకే ఏదన్నా చేయగలుగుతాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.